आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాను అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరికీ నమస్కారం, శుభోదయం అండి. ఈరోజు సార్ నమస్తే సార్, శుభోదయం సార్. డాక్టర్ అన్వేష్ గారు ఆర్గాన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శుభోదయం అండి, నమస్తే అందరికి కూడా. సో మనం లాస్ట్ టైం నైన్త్ అఫారిజం గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకున్నాము. అంటే వైటల్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది, ప్రాణశక్తి అంటాం కదా మనం ప్రతి చిన్నదానికి కూడా. ఆ ప్రాణశక్తి గురించి మనం విడమర్చి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రాణశక్తి లేకుండా శరీరం ఎట్లా ఉంటుందా అసలు అనే దాని గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ద మెటీరియల్ ఆర్గానిజం వితౌట్ ద వైటల్ ఫోర్స్ ఈస్ కేపబుల్ ఆఫ్ నో సెన్సేషన్, నో ఫంక్షన్, నో సెల్ఫ్ ప్రిజర్వేషన్. It derives all sensations and performs all the functions of the life solely by means of immaterial being, the vital principle, which animates the material organism in health and in disease. అంటే శరీరం గురించి క్లియర్ గా చెప్తున్నాను అనమాట. శరీరం ప్రాణశక్తి లేకపోతే ఏమంటాము? ప్రాణం విడిచిపోయిన వెంటనే ఏమంటాం మనం? శవము లేదా మృతదేహము అంటాం కదా, బాడీ అంటాం, డెడ్ బాడీ అంటాం. అంటే దాని గురించి చెప్తున్నారు. ఒకవేళ ప్రాణము లేకుండా ఉన్నట్లయితే దానికి ఏముంటది? నో సెన్సేషన్స్ ఉండవు. ముట్టుకున్నా గిచ్చినా ఏం ఉండదు, ఏం సెన్సేషన్స్ ఉండవు. నో ఫంక్షన్, రెస్పిరేషన్ ఉండదు, డైజెషన్ ఉండదు, ఏం ఫంక్షన్ కూడా ఉండదు. నో సెల్ఫ్ ప్రిజర్వేషన్, అట్లీస్ట్ తను కాపాడుకోలేదు, శరీరాన్ని కాపాడుకోలేదు. అంటే అది వెంటనే దాన్ని యొక్క ఇంకా విడిపోతుంటది అనమాట, పరమాణువులుగా విడిపోతుంటది అనమాట. ఎందుకు అంటే దాన్ని అంటే ఇట్లా అపాప్టోసిస్ అంటాం కదా మనం. అంటే దానంతకు అది సెల్ డెత్ అయిపోవడం అనమాట. అంటే మొత్తం సెల్స్ కూడా అన్ని చనిపోతూ ఉంటాయని చెప్తున్నారు అనమాట. పర్ఫార్మ్స్ ఆల్ ద ఫంక్షన్, నో సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఇట్ డిరైవ్స్ ఆల్ సెన్సేషన్ అండ్ పర్ఫార్మ్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లైఫ్ సోలీ బై మీన్స్ ఆఫ్ ఇమ్మెటీరియల్ బీయింగ్. ఈ శరీరానికి అంతా కూడా ఏం కావాలి అని అంటే ఒక ఇమ్మెటీరియల్ బీయింగ్. ఇమ్మెటీరియల్ బీయింగ్ అంటే ఏంటి? ఇప్పుడు భగవంతుని ప్రార్థిస్తే మనకి ఏమొస్తుంది? పక్కనే ఎవరన్నా ఒక అతన్ని పంపించి మనకి సేవ చేయించాడు కదా, మనకి ఏం చేస్తాడు? శక్తి ఇస్తాడు. శక్తి రూపంలో మనం కూడా భగవంతుని ఎట్లా వేడుకోవాలి? నాకు భగవంతుడా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటట్టుగా నాకు శక్తిని ఇవ్వు అని చెప్పుకోవాలి, అంతే. అంతేగాని మనం ఏం చేస్తాం మామూలుగా? నాకు ఈ పని అయ్యేటట్టు చేయండి అన్నట్టుగా చూస్తుంటాం. కానీ ఏం కావాలి మనకి? జస్ట్ ఆ హెల్త్ కావాలి, లేదంటే ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి వల్ల మనకి ఏంటి లాభము అంటే ఇదే. ఇట్ పర్ఫార్మ్స్ ఆల్ ద సెన్సేషన్స్ అండ్ పర్ఫార్మ్స్ ఇట్ ఇట్ డిరైవ్స్ సెన్సేషన్స్ అండ్ పర్ఫార్మ్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లైఫ్. అన్ని ఫంక్షన్స్ కూడా చేసి పెడుతుంది బై మీన్స్ ఆఫ్ ఇమ్మెటీరియల్ బీయింగ్. ఆ వైటల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో, అది ఇమ్మెటీరియల్, అది కనిపించదు. ఎట్లా ఉంది ప్రాణము? ఎక్కడి నుంచి ఉంది? కొంచెం 60% ప్రాణం ఉంది, 70% ఉంది అని చెప్పలేం కదా. ప్రాణం ఉందా లేదా? ఉంటే ఎట్లా ఉంటది ఆ ఉనికి, లేదంటే ఆ లైవ్లీనెస్ ఎట్లా ఉంటదని మనం గమనించవచ్చు. ఒక విచ్ యానిమేట్స్ ద మెటీరియల్ ఆర్గానిజం ఇన్ హెల్త్ అండ్ ఇన్ డిసీజ్. ఆరోగ్యంలో కూడా అనారోగ్యంలో కూడా ఆ ప్రాణశక్తి మనని నడిపిస్తుంది అనేది మనం గమనించుకోవాలని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎందుకు అంటే ఈ ప్రాణశక్తి అంత విలువైనది, అంత కరెక్ట్ గా మనకి ప్రతి ఒక్క ఏమంటారు, ప్రతి ఒక్క సిస్టమ్ లో కూడా, ప్రతి ఒక్క నిమిషంలో కూడా మనకి ప్రాణశక్తి లేకుండా మనం ఉండలేము అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది ఇప్పుడు మాస్టర్ గారు ఇంకా క్లియర్ గా చెప్పారు. దీని గురించి చూద్దాం.
ప్రాణశక్తి పనిచేయనిచో శరీర వ్యూహము ప్రజ్ఞావంతము కాకుండును. అనుభూతి ఉండదు, ప్రజ్ఞావంతం ఉండదు. అంటే జస్ట్ ఈ తెలివి ఉండదు, ఏముండదు, ప్రజ్ఞ ఉండదు, అనుభూతి కూడా ఉండదు, సెన్సేషన్స్ కూడా ఉండవు. అది ఏ మృతదేహము. దానిని ఏమంటాం మనము? మృతదేహం అని అంటామని చెప్తున్నారు. చైతన్య వ్యూహమును దేహ నిర్మాణ వ్యూహమును వేరు చేసి అర్థం చేసుకునే ప్రయత్నం వ్యర్థము. అంటే శరీరం అంటే ఏంది? ఓన్లీ బాడీ గురించి చూస్తే ఏముండదు. ఎందుకంటే అదొక జస్ట్ మీట్. మీట్ అంటే ఏంది? మాంసపు ముద్ద. అదే చెప్తున్నారు. మాంసపు ముద్ద కాకుండా ఏముండదు అది. దానికి ఎప్పుడు దాని ఫంక్షన్స్, ఈవెన్ అనాటమీ తెలుసుకోవాలన్నా, ఫిజియాలజీ తెలుసుకోవాలన్నా మనకేం కావాలి? ఆ ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి అంటే ఇట్లా ఈ రెండింటి వేరువేరుగా అర్థం చేసుకోవడం అనేది కష్టం కదా అని చెప్తున్నారు. దాని గురించి అర్థం చేసుకోవడం కూడా వ్యర్థము అని చెప్తున్నారు. చైతన్య వ్యూహమును దేహ నిర్మాణ వ్యూహమును వేరు చేసి అర్థం చేసుకున్నట్టు వ్యర్థము. ఈ రెండును విడదీయరాని ఒకే సారాంశము కలవి. ఈ రెండు కూడా ఏంది? విడదీస్తే అసలు మనం ప్రాణశక్తిని చూడలేము. ఆ ప్రాణశక్తి లేకుండా ఈ ఈ మెటీరియల్ బాడీ ఏదైతే ఉందో, మన ఫిజికల్ బాడీ, అది పని చేయదు. ఈ రెండింటిని ఎట్లా చూడాలి అనేది చెప్తున్నారు అనమాట. ఈ రెండును విడదీయరాని ఒకే సారాంశము గలవి. జీవితం అనగా ఈ రెండు భాగములు కలిగిన ఒకే అస్తిత్వము. జీవితం అంటే ఏంది? లేదంటే ఈ జీవనము అంటే ఏంది? ఈ రెండు కూడా ఒకటే బాడీలో ఉండాలి. ప్రాణం ఉండాలి, ప్రాణశక్తి ఉండాలి, ఆ దేహం ఉండాలి. దేహం అనేది ఫిజికల్ బాడీ, ప్రాణశక్తి అనేది వైటల్ బాడీ అని చెప్తున్నారు. ఒకే అస్తిత్వము చైతన్యము ప్రాణము నుండి వ్యక్తమవుతున్నవి. ప్రాణము తెలివి నుండి వ్యక్తమవుటలేదు. ప్రాణం ఎట్లా వస్తుంది? మనకు ఫస్ట్ నాలెడ్జ్ వచ్చినాక, లేదంటే ఇంకేదో వచ్చిన తర్వాత ప్రాణం వస్తుంది అనేది కాదు. ఫస్ట్ మనకు కావాల్సిన ప్రాణము శరీరం కావాలి, తర్వాత ప్రాణం కావాలి. ఈ రెండు ఉంటేనే మనకి అస్తిత్వం ఉంటుందని చెప్తున్నారు అనమాట. దేహమునందు చర్మము, ఎముకలు, మాంసము మున్నగు భాగములున్నవి. ఇవన్నీ ప్రాణము నుండి పుట్టి పెరుగుచున్నవే కాని ప్రాణము కలిగి ఉన్న తిత్తులు కావు. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు దేహం, ఇప్పుడు శరీరం ఉన్న, ఎముకలు ఉంది, మాంసం ఉంది, మీట్ ఉంది, ఇంత మజిల్ ఉంది. ఇదంతా ప్రాణం ఉంటేనే దీనికి లైవ్లీనెస్. ప్రాణం లేకపోతే ఏం చేస్తారు? తీసేస్తారు కదా. తీసేయడం అంటే ఏంటి? అసలు అట్లీస్ట్ దాన్ని దాని ఒక ఒక 2-3 hours అయినా సరే తనని తాను రక్షించుకోలేదు కదా అని చెప్తున్నారు అనమాట. దేహమునందు చర్మము, ఎముకలు, మాంసము మున్నగు భాగములున్నాయి. ఇవన్నీ ప్రాణము నుండి పుట్టి పెరుగుచున్నవే కానీ ప్రాణములు కలిగి ఉన్న తిత్తులు కావు. చర్మము కాని, మాంసము కాని జీవకణముల కలయిక తప్ప వేరు పదార్థం కాను. ఈ మధ్యలో ఎట్లా బిల్డ్ అయింది అంటే జీవకణాలు, లైవ్ సెల్స్ అన్నమాట. జీవకణములు అణువుల కలయిక తప్ప వేరు కాదు. ఆ జీవకణం ఒక సెల్ తీసుకోవాలంటే ఆటమ్స్ ఉంటాయి, అంతేకాని ఇంకేం కాదు. అవి పరమాణువులు తప్ప వేరు కాదు. ఆటమ్స్ ఏంది? మిగతా ఇంకా మైన్యూట్ గా ఉన్నటువంటి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అవి ఉంటాయి అన్నమాట. పరమాణువులు శక్తి యొక్క తరంగముల సుడిగుండముల వంటి ఆకారములే కానీ వేరు కాదు. పరమాణువులు అంటే ఏంది? ఇవన్నీ కూడా. ఆటం అంటే ఏంది? అది శక్తి. శక్తి అంటే ఇప్పుడు మనం ఆటం బాంబ్ అంటాం. మనం ఒక రాయి తీసుకొని, రాయిలో కొన్ని కొన్ని లక్షల ఆటమ్స్ ఉంటాయి, కానీ అదే ఒక చిన్న ఆటం పవర్ రాయికి లేదు. అంటే ప్రాణం అంటే అది పరమాణువు శక్తి యొక్క తరంగముల సుడిగుండముల వంటి ఆకారములే కానీ వేరు కాదు. శక్తి తరంగములు శక్తి యొక్క స్పందన రూపములు. ఆ పరమాణువుల చుట్టూ ఉంటది, ఏముంటది? సుడిగుండముల వలె ఆకారం ఉంటది. శక్తి తరంగములు శక్తి యొక్క స్పందన రూపములు. శక్తి తరంగములు అంటే ఏంది? అది శక్తి యొక్క స్పందన రూపంలో, అంటే దాని యొక్క విలువను తెలియజేసేటువంటివి. ఈ శక్తియే ప్రాణము. అది ఏ పరమాణువులుగా, అణువులుగా, రసాయనిక ద్రవ్యములుగా, జీవకణములుగా, చర్మము, మాంసము మున్నగు ధాతువులుగా కట్టుకొనుచున్నది. ఆ పరమాణువులే, ఆ చిన్న చిన్న మల్టిపుల్ స్మాల్ ఆటమ్సే ఇంత పెద్ద మజిల్లా తయారవుతున్నాయని చెప్తున్నారు అనమాట. ఆ శక్తియే మనస్సుగా, ఇంద్రియ ప్రవృత్తులుగా, చైతన్యముగా మేలుకొని వికాసం అందుచున్నది. దానికి ఇవన్నీ మనస్సు, ఇంద్రియ ప్రవృత్తులు, చైతన్యము అంటే ఈ మాంసపు ముద్ద, ఈ బాడీ మాస్ ఏదైతే ఉందో దానికి ఇవన్నీ తోడవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ఆ శక్తియే మనస్సుగా, ఇంద్రియ ప్రవృత్తులుగా, చైతన్యముగా మేలుకొని వికాసం అందుచున్నది. కనుక తెలివియు దేహధాతువులను వేరువేరు స్థితిలే కానీ వేరువేరు పదార్థములు కావు. స్థితులు అంటే ఏంది? ఆ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటాం కదా, ఆ మ్యాటర్ డిఫరెన్స్ అంతే. ప్రాణశక్తికి దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఆ శరీరానికి ప్రాణశక్తి ఉండదు. అంటే ఎగ్జిస్టెన్స్ ఈ రెండు కలిస్తేనే మనకు ఒక కరెక్ట్ గా ఉంటది అనమాట. ప్రాణము దేహముగా నేర్పడి
ఆ దేహమునందు తెలివిగా మేలుకొనుటే జీవించుట. జీవించడం అంటే ఏంది? ఎట్లా ఉంటారు? అంటే ప్రాణము దేహముగా నేర్పడి ఆ ప్రాణశక్తి దేహములో ఉండి ఆ దేహము ఆ దేహము తెలివిగా మేలుకొనుటే జీవించుట. ఎట్లా ఉండాలి? తెలివిగా మేలుకొనాలి అంటే దానికి కొంచెం ప్రాణం ఉండాలి. ఆ శరీరానికి ప్రాణం ఉండి ఆ ప్రాణము అన్ని బాడీ పార్ట్స్ పోతే దాన్ని ఇంకా మనం ఒక ఆ బాడీ పార్ట్ ఫంక్షనింగ్ అది చేసుకుంటూ ఉంటది. ఆ టైంలో తెలివిగా మనం తెలివి దేహం దాని తెలివి కూడా మనకు వస్తుంది అనమాట అప్పుడు. తెలివి దేహము పరిశీలనకు సదుపాయము కొరకు రెండుగా గమనింపబడుచున్నవే కానీ వేరు కావు. ఈ తెలివి ప్రాణశక్తి లేదంటే ఈ శరీరము రెండు వేరు వేరు కావు. ఆ రెండు ఒకదానికొకటి ఆ ఏమంటారు, పారాసైట్స్ లా జీవించవచ్చు అనమాట. అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా అది ఉండదు అనేటువంటిది మనం చూడాలన్నమాట. ఆరోగ్య స్థితిలో అవి ప్రాణస్వరూపములై తన యందు ఒకటిగా పనిచేయును. ఆరోగ్య స్థితిలో ఎట్లుంటది? అసలు మనం ఎప్పుడు గుర్తించాము ప్రాణశక్తి, ప్రాణం బాగాలేదు, లేదంటే నాకు ఇలా అవుతుంది, ఈ సెన్సేషన్ అవుతుంది, కడుపులో వికారంగా ఉంది, లేదంటే నాకేదో భయంగా ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు ఏం గుర్తురాదు మనకి. ప్రాణశక్తి అంటే ఏంది? అట్లీస్ట్ హోమియోపతి చదువుకోకపోతే అది కూడా తెలీదు జీవితంలో మొత్తం కూడా. ఎప్పుడు ఇది ఆరోగ్య స్థితిలో అవి ప్రాణస్వరూపములై తన యందు ఒకటిగా పనిచేయను. ఆరోగ్యంగా ఉన్నప్పుడు రెండు ఒకదానికొకటి సైమల్టేనియస్ గా దాని పని తను చేసుకుంటూ పోతుంటది అనమాట. ఆరోగ్యము చెదిరినప్పుడు విడివిడిగా పనిచేయటం వలన వికారములు చూపును. ఆరోగ్యం పని చేయకపోతే ఏమవుతుంది? చెదిరినప్పుడు ఒక పేషెంట్స్ ఏం చెప్తుంటారు అప్పుడు? నాకు భయం వేస్తుంది సార్, నేను చనిపోతేనేమో ఆస్తమా వచ్చింది, చనిపోతేనేమో ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి? ఈ ప్రాణశక్తి అనేది కొంచెం బెదురుకుందనమాట. బెదురుకోవడం అంటే ఏంది? శరీరాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోలేదు. శరీరం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోకపోతే ప్రాణశక్తి కూడా దానిలాగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి అటువంటి వికారములు కానీ సిమ్టమ్స్ కానీ తెలుస్తాయి. ఆ సిమ్టమ్స్ తెలిసినప్పుడే భయం కానీ ప్రాణభయం కానీ ఇవన్నీ కూడా వస్తాయి అన్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఆరోగ్యం చెందినప్పుడు విడివిడిగా పని చేయటం వలన వికారములు చూపును. అప్పుడే సిమ్టమ్స్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి. అంతేగాని వేరు వేరుగా కాదు అన్నట్టుగా కూడా మనకి మాస్ గారి 10th పాఠంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తారు. శుభోదయం అండి అందరికి. వస్తుందేమో మాస్టర్. మాస్టర్ గారు, ఆ, ఈకే గారు లెక్చర్స్ లో ప్రాణశక్తి గురించి చాలా చక్కగా చెప్పారన్నమాట. యాక్చువల్ గా ఐ ఆమ్ ఏ సోల్, ఐ హ్యావ్ ద బాడీ. ఐ ఆమ్ నాట్ చంద్రమోహన్. ఐ ఆమ్ ఏ సోల్, ఐ హ్యావ్ ది బాడీ. అంటే నేను ఆత్మస్వరూపుని, నాకు ఒక శరీరం ఉంది. అది మన మామూలు స్పిరిచువల్ లాంగ్వేజ్లో మనం చదువుకునే భాష. అట్లాగే శరీరం అంటే మనం కాదు ఎప్పుడు కూడా. ఐ హ్యావ్ ద బాడీ, మైండ్, యాక్చువల్ ఇంకా చెప్పాలి ఇన్నర్ ప్లేన్స్. ఐ హ్యావ్ ఏ అవుటర్ కోట్, అంగి. అంగి లాంటిది ఫిజికల్ బాడీ. అర్థందా? అయిన తర్వాత మనము ఈ ఫిజికల్ బాడీని కలిగి ఉన్నాం. మనం ప్రాణ ప్రాణము, మనస్సు ఇంకా హయ్యర్ ప్లేన్స్ లో ఉంటాం అనమాట యాక్చువల్గా. అందుకని ప్రాణము అటువంటి వాటిలో మనం ఉంటాం. అయితే ప్రాణశక్తి అంటే ఏంటి అని మాస్ గారు ఇవాళ చెప్తున్నారు ఇందులో 10th పరిచయంలో. ప్రాణశక్తి లేనిది ఫిజికల్ బాడీ ఉండదు. ప్రాణశక్తి ఉంటేనే ఫిజికల్ బాడీ, లేకపోతే దాని యొక్క ఏవి ఫంక్షన్స్ కానీ ఏవి పనిచేయవు. ఒక మృతదేహం లాగా తయారు ఉంటుంది. అంటే ఈజ్ క్లియర్లీ టెల్లింగ్ దట్ ద క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ వైటల్ బాడీ. వైటల్ బాడీ పని చేస్తేనే ఫిజికల్ బాడీ ప్రాణాన్ని కలిగి ఉంటుంది. వైటల్ బాడీ లేకపోతే ఫిజికల్ బాడీ లేదు, దానికి కనెక్షన్ లేదు. అంటే అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక కరెంట్ కరెంట్ సప్లై వస్తేనే ఫ్యాన్లు తిరుగుతాయి, బల్బు వెలుగుతుంది, అన్నీ వెలుగుతాయి. లేక కరెంట్ లేదనుకో అవి పని చేయవు. మా కరెంట్ కనిపిస్తుందా?
కనిపించాలంటే స్విచ్ లో మనం వేలు పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది మనకి కరెంట్ ఉందా లేదా అని. కదా. మరి కరెంట్ ఉంది కనిపించదు, కానీ కరెంట్ లేకపోతే ఫ్యాన్ పని చేయదు, లైట్ పని చేయదు, ఇవి పని చేయదు. ఇలాంటిది వైటల్ ప్రిన్సిపల్ అంటారు. అయితే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే, ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రాణం నుంచి పుట్టి పెరుగుతున్నాయి, కానీ ప్రాణం కలిగి ఉన్న తిత్తులు కావు అంటున్నారు. అంటే ఈ ఫిజికల్ బాడీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ప్రాణశక్తి అంటే వైటల్ ప్రిన్సిపల్ నుంచి ఏర్పడుతుంది నెక్స్ట్ బాడీ. అంతేగాని ఇవన్నీ ఉండి వైటల్ ప్రిన్సిపల్ వచ్చి కూర్చున్నది కాదు. అది చెప్పింది ఇక్కడ క్లియర్గా. అందుకని అక్కడి నుంచి ఏర్పడింది మాతృస్థానం. మెంటల్ బాడీ, వైటల్ బాడీకి మెంటల్ బాడీ. యాక్చువల్ చెప్పాలంటే ఫిజికల్ బాడీ, వైటల్ బాడీ, మెంటల్ బాడీ, ఇట్లా ఇట్లా ఒక్కొక్క కోశాలు దాని యొక్క పై కోశం నుంచి ఏర్పడతా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి అది మాత్రం. అందుకని మెంటల్ బాడీ పనిచేయలేదు అనుకోండి, ఫిజికల్ వైటల్ బాడీ పనిచేయదు. వైటల్ బాడీ పనిచేయలేదు అనుకోండి, ఫిజికల్ బాడీ పనిచేయదు. ఇప్పుడు ఒక మంచి రుచికరమైన అన్నం పెట్టారనుకోండి, ఏవో అప్పులో వచ్చి బయట కూర్చున్నాను అనుకోండి, ఆ టేస్ట్ అని తెలుస్తుందా? ఎందుకు మరి రుచికరంగా ఉన్నాయి కదా మీతో తింటే, మరి వీడికి ఎందుకు లేవు అంటే మెంటల్ బాడీ కట్ ఆఫ్ అయిపోయింది అక్కడ. మెంటల్ బాడీ కట్ ఆఫ్ అయిపోయే వరకు ఫిజికల్ బాడీ టేస్ట్ చూడలేదు, అని టేస్ట్ తెలీదు. సో ఆల్వేస్ ఫిజికల్ బాడీస్ అండ్ లైక్ ఏ వెహికల్, అండ్ వైటల్ బాడీ, మెంటల్ బాడీ విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ సోల్. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ చెప్పింది అనమాట. అందుకని ప్రాణం నుంచి పుట్టి పెరుగుచున్నవే కానీ ప్రాణం కలిగి ఉన్న తిత్తులు కావు. అంటే ప్రాణము, శరీరము ప్రాణశక్తిని కలిగి లేదు. ప్రాణశక్తి నుండి మాత్రమే శరీరము పుట్టి ఉంది. అది క్లియర్గా. ఇది క్లియర్. ఆత్మ నుంచి శరీరం పుట్టింది, కానీ శరీరము ఆత్మను కలిగి లేదు. గుర్తుపెట్టుకోండి అది. అట్లా అనమాట. అయితే ఈ రెండు కరెక్ట్గా కలిసి ఉన్నప్పుడు మనము జీవిస్తున్నాం, మాట్లాడుతున్నాం, తింటున్నాం, అట్లా అన్ని చరిస్తున్నాం. మనకి అలా శరీరం ఉన్నట్టు కూడా తెలియదు. ఎప్పుడైతే అది ఆ, ఈ ఆపార్థంలో చెప్పింది, వైటల్ ఫోర్స్ ఇన్ ఏ హెల్తీ కండిషన్. వైటల్ ఫోర్స్ హెల్తీ కండిషన్లో మనం ఏ రూమ్లోకి వెళ్ళినా ఫ్యాన్ కరెక్ట్గా తిరుగుతుంది అనుకో, ఇంకా మనకేం గుర్తుండదు. కరెంట్ ఉన్నట్టు గుర్తుండదు, కరెంట్ అసలు ఏం గుర్తుండదు. ఒక గంట సేపు ఇన్వర్టర్ కరెంట్ అన్ని పోయినాయి అనుకో, బా కరెంట్ పోయింది, అప్పుడు తెలుస్తుంది కరెంట్ పోయింది ఇబ్బంది. అవునా లేదా? అట్లా వైటల్ బాడీ ఉన్నంతసేపు మనకు దాని యొక్క విషయం ఏమి కూడా మనము స్పర్శ చేయం. ఎందుకు? వీ విల్ ఎంజాయ్. అదనమాట వైటల్ వైటల్ ప్రిన్సిపల్ని బాగా మీరు గమనించుకోండి. గమనిస్తున్నప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. చైతన్యముగా ఇంద్రియ ప్రవృత్తులుగా చైతన్యముగా మేల్కొని వికాసం ఉంచున్నవి. ఒక కరెంట్ వేయంగానే ఫ్యాన్, ట్యూబ్లైట్ ఎట్లయితే పెరుగుతున్నాయో, అట్లా మన యొక్క ఈ వైటల్ ప్రిన్సిపల్ యొక్క వల్ల కన్ను దృష్టికి పనిచేస్తుంది, ముక్కు అది ఆ, ఆ, రుచి వాసనకి పనిచేస్తుంది, చెవి వినికికి పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఏది పనిచేస్తుంది? ఆ వైటల్ ప్రిన్సిపల్లే. గుర్తుపెట్టుకోండి. వైటల్ ప్రిన్సిపల్ అనేది ఏది చేయలేము. అది ఇక్కడ మనకు హనుమాన్ గారు చెప్పిన విషయం. వైటల్ ప్రిన్సిపల్ లేని ఏది లేదు. ఓకేనా? ఏది చేసి చూడలేము. క్లియర్ నౌ? లేదు సార్. ఓకే. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మదర్ టించర్స్. లాస్ట్ టైం మనము ఎండాకాలం సంబంధించిన మదర్ టించర్స్ చెప్పుకుందాం అనుకున్నాం. అందులో గ్లోనైన్ ఒకటి చెప్పుకున్నాం కదా, అవునా? మొట్టమొదట మూర్తి గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ డన్ వెరీ గుడ్ జాబ్. చాలా మా అందరికీ పనికి వచ్చే, మాకందరికి ఉపయోగపడే పని చేశారు మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. మంచిగా కేటగిరీ చేసి ఒక నోట్స్గా తయారు చేశారు, అండ్ మనం రెడీగా ఆస్వాదిద్దాం కానీ. ఓకే. గ్లోరిన్ లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఇంకో మదర్ టించర్ ఇవాళ. ఇట్ విల్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది సమ్మర్ డయేరియా.
వర్భాస్కం చెప్పుకున్నామండి ఎప్పుడైనా? వర్గం వర్గ వర్భాస్కం టాప్సెస్ చెప్పుకున్నామా ఎప్పుడైనా మొదటి నుంచి ఎప్పుడైనా? లేదండి. ఓకే లేదు సార్. సార్, లేదన్నా. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ రెమెడీ మెథడ్ టించర్ ఫర్ ది సమ్మర్ డయేరియా. ఓకే, ఇద్దరు ఇది వర్భాస్కం టాప్సెస్. తంగేడు చెట్టు లాగా ఉంది కదా, కానీ తంగేడు కాదు. దీని ఇంకే పేరుతో పిలుస్తాం? ముల్లి నైలాన్ వాడతామా లేదా మనం? Later, in mid-spring, ముల్లి నైలాన్ ఇయర్ వాడతాం కంప్లైంట్స్ వాడుతూ ఉంటాం సార్. veins growing on the సార్, ఐడియా ఉందా ముల్లి నైల్? ఇయర్ కంప్లైంట్స్ లో వాడతాం కదా సార్. ఇయర్ కంప్లైంట్స్ లో చౌకి. కరెక్ట్. ఆ ముల్లి నైల్లో ఉండే కంటెంట్ ఏంటి అంటే వర్భాస్కం. ఓకే, కనిపించిందండి వర్భాస్కం? సార్ కనిపిస్తుంది సార్. ఓకే సార్, ఇది వర్భాస్కం. పువ్వు చూసే తంగేడులా ఉంది, కానీ ఆ జాతి ఏమైనా కావచ్చేమో. సరే, వర్భాస్కం తాప్సస్. డ్రై స్కేలీ మియాటస్ విత్ ఇయర్ వ్యాక్స్ అండ్ ఒటాల్జియా. చెవి నొప్పిలో చాలా బాగా పనిచేస్తుంది ఇది. అయిన తర్వాత డ్రై స్కేలీ మియాటస్, మొత్తం డ్రై అయిపోవడం వల్ల, డ్రై అయ్యి మొత్తం ఆ యొక్క కర్ణబేరి డ్రై అయిపోవడం వల్ల లోపల ఏమవుతుంది, గుబిలి వ్యాక్స్ అనేది ఏర్పడుతుంది. వ్యాక్స్ ఏర్పడే అది మొత్తం కర్ణబేరి మొత్తం ఇదంతా వాచి విపరీతం నొప్పి ఉన్నప్పుడు ఇది చాలా మంచి మదర్ టించర్, వర్భాస్కం టాప్సస్. సమ్మర్ డయేరియా, ఎండాకాలంలో వచ్చే నీల విరేచనాల్లో కూడా ఇది చాలా మంచి మందు, వర్భాస్కం టాప్సస్ అనే మందు. నెక్స్ట్, ఖెడరా కోల్డ్స్ విత్ పీరియాడికల్ ప్రోసోపోల్జియా. జలుబులు, ఖెడారస్ అంటే జలుబు సంబంధించిన ఇవన్నీ కూడా. జలుబు అంటే జలుబు అనే కాదు, ముక్కులోంచి, నోట్లోంచి, చెవిలోంచి, ఇవన్నీ కూడా కటారస్ అంటే అమత్వక్కులు ఉంటాయన్నమాట. అవి వాచినప్పుడు ఉండే జలుబులు, కోల్డ్స్ జలుబులు. కొందరు పిల్లలకి ఎక్కువ మటుకు జలుబులతో పాటు ఇయర్ పెయిన్ వస్తుంది చూసావా, అలాంటి వాళ్ళకి ఇది మంచి మదటించారండి. ఎవరైనా గుడ్డికి ఇచ్చేయచ్చు వర్భాస్కం టాప్సస్. జలుబు అయిందండి, జలుబు ఆగానే ముందు వాడికి చెవి నొప్పి వస్తుందంటే మామూలుగా ఏం చేస్తాం? మామూలుగా ఎక్కువ మటుకు ఏ డ్రగ్ ఎక్కువ ఆలోచిస్తాం? జలుబు అయింది, వెంటనే గొంతు నొప్పి ఉందండి, తెమడ ఎల్లోగా ఉందండి, ఈవినింగ్ అగ్రవేషన్ ఉందని అన్నారు అనుకోండి, పల్స్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి రెమెడీస్. ఫైటోలక్క ఇవన్నీ కూడా ఉన్నాయి. గొంతు నొప్పితో పాటు చెవి నొప్పి వస్తే, రైట్ సైడ్ అట్లా వస్తే ఫైటోలక్క, ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే వర్భాస్కం అనేది చాలా జలుబుతో పాటు ఇయర్ పెయిన్ కానీ ఇయర్లో ఇబ్బందిగా ఉన్నప్పుడు వర్భాస్కం ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మటుకు చంటి పిల్లల్లో ఇది చాలా మంచి మదర్ టించర్ అండి, తెప్పించి పెట్టుకోండి.
కటారా కోల్డ్స్ విత్ పీరియాడికల్ ప్రోస్టపోల్జియా అంటే నొప్పి ఏమైతుంది? చెవి నొప్పి కాసేపు వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ కాసేపు వస్తుంది. జలుబుతో పాటు ఫేస్ మీద కూడా నొప్పి వస్తుంది అనుకోండి, ఇక లాగినట్లు కానీ ఫేషియల్ నర్వ్ అదేనా, అలాంటి వాటిలో కూడా చెవి నొప్పి విపరీతంగా ఉంది, దీంతో పాటు ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, ఇట్లా నొప్పి ఉంది అనుకోండి, అదేనా న్యూరాలజియస్, డిఫరెంట్ న్యూరాలజియస్, చెవి నొప్పితో జలుబు అయింది, జలుబు అయినప్పటి నుంచి ఫేస్ అంతా ఇట్లా బాగా నొప్పిగా ఉందండి, మా వాళ్ళు సైనసైటిస్ అన్నారండి అంటారు. అప్పుడు ఈ మదర్ టీచర్ బాగా పనిచేస్తుంది. అంటే ఇట్ ఈస్ స్పెసిఫిక్ రెమెడీ ఫర్ సైనసైటిస్, గుర్తుపెట్టుకో. కడార్ అండ్ కోల్డ్ విత్ పీరియాడికల్ ప్రోసపోల్జీ, అది కూడా అంటే పీరియాడికల్ గా వచ్చిపోతుంది అలా నొప్పి, కాసేపు ఇదంతా ఇట్లా ఇక్కడ నొప్పి వస్తుందండి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది తగ్గుతుంది, లేకపోతే ఇక్కడ నొప్పి వస్తుంది తగ్గుతుందండి అని ఎప్పుడైతే పేషెంట్ చెప్పారో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మదర్ టించర్. వైటన్స్ బ్రాంకియల్ అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్స్. బ్రాంకియల్ అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పుల్లో ఇది కూడా చాలా మంచి మదర్ టించర్. దాంతోపాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, యూరిన్ మంట, యూరిన్ ఇబ్బంది కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా చాలా మంచి మదర్ టించర్. సో నాకేంటంటే ఇది కూడా మంచి కన్కామిడెంట్స్ ఉండే మదర్ టించర్, గుర్తుపెట్టుకోండి. కన్కామిడెంట్స్ ఎక్కువగా ఉండే డ్రగ్ ఏదనుకున్నామన్నా, ఒక రెమెడీ చదువుకున్నాం గురువారం రోజు. ఇట్ ఈస్ ద good remedy to think of when the concomitants are more prominent. ఏ రెమెడీ? ఎవరైనా గుర్తుందా సీనియర్స్ కి? కన్కామిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య చదువుకున్న రెమెడీ ఏంటి? గురువారం అన్నాడు మొన్న క్లినికల్స్ కానీ చెప్పుకున్నాం కదా. స్ట్రోఫాంతస్ అండి, స్ట్రోఫాంతస్ కాదు, గురువారం నాడు క్లాస్ లో చెప్పుకున్నాం పొటెన్సీలో. లిథియం లిథియం కార్బన్. లిథియం లిథియం కార్బన్, కార్బ్ లిథియం కార్బ్ అంటే సో మనం మళ్ళీ చెప్పుకోవాలో మరి సరిగా చెప్పలేదో మరి. లిథియం కార్బ్ మనం ఏం చెప్పుకుంటాం? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ వేర్ దెర్ ఈస్ మోర్ కాన్కామిడెంట్ సిమ్టమ్స్ అని చెప్పుకున్నాం కదా, అవునా? సో మర్చిపోయాం మళ్ళీ. సరే, ఒక 1 month అయింది కదా, మర్చిపోయాం. అయితే ఒక పని చేద్దామా సార్, గురువారం క్లాస్లో కూడా ఏం చేద్దామంటే పాతవన్నీ ఒక్కసారి రివైజ్ చేద్దాం. యాసిడ్ గ్రూప్ అంతా ఒకసారి ఒక రెండు క్లాసులో, సరేనా? ఓకే అండి. సరే, అట్లాగే ఒకసారి రివ్యూ ఎప్పుడన్నా నోట్స్ ప్రిపేర్ చేసి చేయనప్పుడు కానీ ఎప్పుడైనా చూసి అట్లా చెప్పుకుందాం. ఓకే, సరే. కడార్ అండ్ కోల్డ్స్ విత్ పీరియాడికల్ ప్రోసోపాల్జియా, జలుబు దగ్గులు వచ్చి పర్యాయంగా నొప్పులు, అది కూడా పర్యాయంగా ఇట్లా వస్తుంది అనుకోండి, ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, అట్లా సైనస్ లాగా ఉండే పెయిన్స్ లో ఇది వర్బాస్కమ్ థాప్సిస్ చాలా మంచి మదర్ టించర్. నేను ఎందుకు జూనియర్స్ కి ఇది బాగా చదువుకోమంటున్నాను అంటే మీరు ప్రాక్టీస్ చేసేయచ్చండి మదర్ టీచర్స్ తో. మదర్ టీచర్స్ బయోకెమిక్స్ తో మీరు మందు ఇవ్వడం స్టార్ట్ చేయండి ఫస్ట్. ఎవరైనా చెవి నొప్పి ఉందండి, జలుబు అయింది, చెవి నొప్పి అంది వచ్చారనుకోండి, మదర్ టీచర్ అండి చక్కగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అంత లోపల ఇది కొంచెం పనిచేసిన తర్వాత మీరు ఫర్దర్ గా కేసెట్ తీసుకొని మళ్ళీ మెడిసిన్ ఇచ్చే లోపల మీరు అప్పుడు ఫస్ట్ ఎయిడ్ డాక్టర్లు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది అట్లా అనమాట. అండ్ ఇట్ ప్రివెంట్స్ బ్రాంకియల్ అండ్ యూరినరీ ఇరిటేషన్స్. బ్రాంకియల్ తెమ్మడ కానీ దగ్గు అని వచ్చే ఇరిటేషన్స్ కానీ యూరినరీ ఇరిటేషన్స్ లో కానీ ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. డ్రై స్కేల్ ఇయర్ పెయిన్ చెప్పుకున్నా కదా, బాగా డ్రై జీవులు ఉండి నొప్పి బాగుంది అనుకోండి, వర్బాస్కమ్ థాప్సిస్ బాగా పనిచేస్తుంది. సమ్మర్ డైరియా, ఎండాకాలంలో నీళ్ళ విరేచనాల్లో కూడా ఇది మంచి మదర్ టించర్, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కన్కామిటెంట్స్ అని, మరి ఇది కూడా సమ్మర్ డైరియాలో బాగా పనిచేస్తుంది.
తెమడకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి, అర్థమైందా? యూరిన్ తెమడకి సమ్మర్ డైరియా, జిఐటికి కూడా ఇది మంచి మదర్ టించర్. నాక్టర్నల్ ఎన్యూరోసిస్ విత్ బర్నింగ్ అండ్ కాన్స్టెంట్ డ్రిప్లింగ్, రాత్రిపూట పక్క తడిపే వాళ్ళలో ఇక్వసిటంతో పాటు వర్బాస్కమ్ తాప్సస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నైట్ టైం పక్కలో యూరిన్ పోస్తున్నారండి అంటే యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ రెమెడీ కరెక్ట్ చేయగలుగుతుంది, మదర్ టించర్ కరెక్ట్ చేయలేదు. కాకపోతే మన తృప్తి కోసం మనం ఇచ్చే మదర్ టించర్ ఏంటి అంటే ఈక్వసిటం జనరల్ గా పనిచేస్తాము. వర్బాస్కమ్ తాప్సస్ కూడా ఇది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. నాక్టర్నల్ ఎన్యూరేసిస్ విత్ బర్నింగ్, మంటగా ఉంటుంది, యూరిన్ పోస్తుంటే మంటగా ఉంది. అండ్ కాన్స్టాంట్ డ్రిప్పింగ్ అంటే చుక్క 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 పడతా ఉంటుంది. అంటే ఇది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో కూడా బాగా పనిచేస్తుంది అని అర్థం. పెద్దవాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉందండి, యూరిన్ మంటగా ఉంది, యూరిన్ చుక్క చుక్క వస్తుంది అంటే వర్బాస్కమ్ టాప్సెస్ కూడా బాగా పనిచేస్తుంది. సో మదర్ టించర్ చెప్తున్నప్పుడు మాత్రం ఏ డిసీజ్ చెప్తున్నారో ఆ డిసీజ్ కి స్పెసిఫిక్ గా ఈ మదర్ టించర్స్ మీరు వాడచ్చు. ఇది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కి, సైనసైటిస్ కి, నెక్స్ట్ కన్కామిడెంట్స్ విత్ కోల్డ్ కటారర్స్ విత్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఫ్రమ్ కోల్డ్ కటార్ విత్ సమ్మర్ డయేరియా, ఇట్లా కూడా చాలా చక్కగా ఇది పనిచేస్తుంది. మొత్తం సమ్మర్లో ఇయర్ పెయిన్ ఎందుకు వస్తుంది చెప్పండి? సమ్మర్లో ఎక్కువ మటుకు ఇయర్ పెయిన్ సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎందుకు వస్తుంది అంటే జలుబు దగ్గు, దానివల్ల వచ్చే చెవి నొప్పి అదొకటి. మొత్తం డ్రై అయిపోతుంది అనమాట, చెవి డ్రై అయిపోయి వ్యాక్స్ కూడా డ్రై అయిపోతుంది. అప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. అప్పుడు మామూలుగా ముల్లినాలు లోకల్గా వేస్తాం మనం. ముల్లినాలలో ఉండే మదర్ టించర్ ఏంటి అంటే వర్బాస్కమ్ టాప్సస్, అదనమాట అందులో ఉండే మెడిసిన్. అందుకని ఇది. సో మనకు ట్రినిటీ 3 ముఖ్యమైనవి ఏంటివి? ఎన్యూరేసిస్ అంటే రాత్రిపూట బెడ్ వెయిటింగ్ ఒకటి, సమ్మర్ డైరియా ఒకటి, ఇయర్ పెయిన్ ఒకటి. ఈ మూడిటి కూడా చాలా చక్కని మంది ఇది వర్బాస్కమ్ టాప్సస్. ఓకేనా? నెక్స్ట్ locally it can be used locally for ear and ear wax. It can be used for the local ear లో వేసే ముల్లైనాల్కి ఇది పనిచేస్తుంది. Can be purchased as mullein oil. It can be purchased as mullein oil. mullein oil అంటే మనం కొనుక్కుంటున్నాం, చాలా మంది వాడుతుంటాం. mullein oil అంటే మనకు తెలుసు, కానీ mullein oil లో ఏముంటుందో తెలియదు. మీరు కంటెంట్ వెళ్ళి చూడండి ఇవాళ mullein oil లో ఏముంటుందని. వర్బాస్కమ్ టాప్సస్ మదర్ టించర్ అని ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ క్లినికల్లీ సక్సెస్ఫుల్ ఇన్ ట్రీటింగ్ ఎన్యూరేసిస్. బెడ్ వెడ్డింగ్ లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసే మదర్ టించర్, గుర్తుపెట్టుకోండి. రాత్రి కూడా పక్క తడిపే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇచ్చినా తగ్గట్లేదంటే వర్బాస్కమ్ మదర్ టించర్ అయితే పెట్టండి. ఓకే, చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మదర్ టించర్. ఇది కొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకుంటాను. అర్థమైందండి ఇది? సార్ అర్థమైంది సార్. ఇది మామూలుగా ఈ చెవిలో కూడా బయట వైపు నుంచి వేయొచ్చు అన్నారు కదా సార్, అంటే ఇందాక వేయచ్చు. అంటే మదర్ టీచర్ డైరెక్ట్ గా వేయం, mullein oil మటుకు వేస్తాం. ఓకే సార్. సార్ డాక్టర్ గారు సార్ డాక్టర్ గారు సార్ చెప్పండి. దీనికి మరో పేరు ఏమైనా ఉందా సార్ దీనికి? ఏదో ఉంది సార్, mullein oil అనే దాని మీద వస్తుంది సార్. కుక్క అనే దాని మీద ఏదో వస్తుంది, నాకు గుర్తు రావట్లేదు, కానీ ముందు కుక్కను. సరే సార్, ఓకే, విల్ గో ఫర్ ది సబ్జెక్ట్ నౌ. ఓకే, it has pronounced action on the internal maxillary branch of the fifth pair of the cranial nerve, on the ears, respiratory tract and bladder. ఇట్లా సెంటరీస్ ఇక్కడ పనిచేస్తున్న ఇయర్స్ లో, నోసు, థ్రోట్, ఇట్లా బాగా పనిచేస్తుంది.
It quietens the nervous and bronchial and urinary irritations and cough. ఇట్ క్విటెన్స్ అంటే ఇది నర్వస్ ఎఫెక్షన్స్ లో కానీ బ్రాంకియల్ ఎఫెక్షన్స్ లో కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ లో కానీ చాలా చక్కగా పనిచేసే మందు. యాజ్ ది పెయిన్ వర్ క్రష్డ్ విత్ కొరైజా, జలుబు ఒళ్ళు నొప్పులతో పాటు విపరీతమైన ముఖమంతా విపరీతమైన నొప్పి ఉంటుందండి. కొరైజా విత్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ ద పార్ట్స్ వర్ క్రష్డ్ విత్ ట్యాంక్స్, ఒత్తేసినట్టు ఉంటది. ఈ అవయవాలని కూడా ఒత్తేసినట్టు బాగా విపరీతంగా ఇబ్బంది ఉంటాయి. సార్ ఎవరు మ్యూట్ చేసుకోండి సార్, కోస్ట్ మ్యూట్ చేయండి సార్. వాళ్ళు కోస్ట్ చేసాం కదా, వాళ్ళు మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్, టాకింగ్, స్నీజింగ్, చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అగ్రవేట్స్ ద పెయిన్స్. మనకు గల్కెమెరా గుర్తొస్తుందా మళ్ళీ కదా? గల్కెమెరా కూడా ఇయర్ పెయిన్స్ తో పాటు, జలుబుతో పాటు ఇయర్ పెయిన్స్ ఉంటే గల్కెమెరా కూడా బాగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు వెదర్ చేంజ్ వల్ల, వర్బాస్కం కూడా వెదర్ చేంజ్ వల్ల వచ్చే మదర్ టించర్ అనమాట. ఓకే, పెయిన్ సివియర్ యాజ్ ఇఫ్ క్రష్డ్ విత్ ట్యాంక్స్. రెండోది ఏంటి, చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అగ్రవేట్స్ ద పెయిన్స్. చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అగ్రవేట్స్ ద పెయిన్స్. టాకింగ్ అండ్ స్నీజింగ్ విల్ అగ్రవేట్ ద పెయిన్స్. It will be excited by least movement occurring periodically at same hour in the morning, afternoon and each day. ప్రతిరోజు అదే టైంకి వాడికి నొప్పి వస్తూ ఉంటుంది. ప్రతిరోజు అదే టైంకి చెవిలో ఇబ్బంది ఉంటుంది. ప్రతిరోజు అదే టైంకి వాళ్ళకి జలుబు అవుతూ ఉంటుంది. జలుబు వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, అది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేవరికి డెఫ్నెస్, డ్రైనెస్ అండ్ స్కేలీ కండిషన్ ఆఫ్ ది మియాటస్. డెఫ్నెస్ అండ్ డ్రైనెస్ ఇయర్లో. నెక్స్ట్ రెస్పిరేషన్కి వచ్చేసరికి కాఫ్ వర్స్ ఎట్ నైట్, దగ్గు రాత్రిపూట ఎక్కువ అవుతుంది. గొంతు బొంగురు, ఫోర్సెస్ ఆఫ్ ది వాయిస్. నెక్స్ట్ యూరినరీ సిమ్టమ్స్, ఎన్యూరేసిస్, నాటర్ ఎన్యూరోసిస్, రాత్రిపూట మూత్రం ఇబ్బంది. బర్నింగ్ యూరినేషన్. అందరికి చెప్పమ్మా, ఎవరు మాట్లాడుతుందని చెప్పుకుంటారా? ఎవరు మాట్లాడుతుందని చెప్పు అందరికి, ఇక్కడికి రావద్దని చెప్పు. బర్నింగ్ యూరినేషన్, యూరిన్ మంట. నెక్స్ట్ స్టిఫ్నెస్ అండ్ సోర్నెస్ ఆఫ్ ది జాయింట్స్ విత్ లోవర్ ఎక్స్ట్రిమిటీస్. కాళ్ళు మొత్తం కూడా మొత్తం బిగ్గరగా అయ్యి కాళ్ళంతా కూడా పచ్చిగా నొప్పులుగా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇది పనిచేస్తుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబులు, సైనస్, గొంతు నొప్పి, చెవి నొప్పి, యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరిన్ మంట, వీటన్నిటిలో కూడా వర్బాస్కం చాలా బాగా పనిచేస్తుంది. 9 AM to 4 PM అగ్రవేషన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ బెడ్ వెట్టింగ్, రాత్రిపూట మూత్ర పక్క జరపడంలో బాగా పనిచేస్తుంది. ఇది ముల్లేనియా గురించి ముఖ్యమైన లక్షణాలు. అర్థమైందండి? ముల్లేనాయలు, వర్బాస్కం, థాప్సస్. ఎవరికైనా దీని అనుభవాలు ఉంటే చెప్పండి. నేనైతే ఈ మధ్యనే తెప్పించుకున్నాను. ప్రసాద్ గారు మీరేం స్క్రీన్ వాడకండి ప్లీజ్. సార్ వెర్బాస్కము మేము మామూలుగా లో బీపీ ఉన్న దానికి ఇస్తాం సార్. ఓకే, నర్వ్ సిస్టమ్ లో దాని వల్ల వచ్చేటటువంటి లో బీపీ ఉంటుంది కదా, అవునండి. దానికైతే విరుగుగా వాడతాను సార్ నేను. ఓకే, ఇప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. ఓబీపీకి వర్బాస్కం కన్నా ఇంకో మెడిసిన్ ఉంది సార్, చెప్తాను. అంటే నర్వ్ సిస్టమ్ వల్ల కొంచెం బీపీ డౌన్ అయినట్టు, పల్స్ డౌన్ అయినట్టుగా అనిపిస్తే, విస్కమ్ ఇది కనిపిస్తే కొంచెం విస్కమ్ ఆల్ పనిచేస్తుంది బాగా. సారీ అదే విస్కమ్ ఆల్బమ్, వెర్బాస్కం కాదు, విస్కమ్ ఆల్బమ్ సార్. అది ఓకే, సారీ విస్కమ్ ఆల్బమ్. నెక్స్ట్ ఇంకెవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా వర్బాస్కంతో? వెర్బాస్కం ఇంతవరకు ఇవ్వలేదు సార్, నేను ఇవ్వలేదు. విస్కమ్ ఆల్బమ్ ఇచ్చింది. సరే సార్, క్షమించండి సార్. ఇప్పుడు డే టైం అగ్రవేషన్ కి, యూరినేషన్ కి చెప్పారు కదా సార్. నైట్ టైం అగ్రవేషన్ అయితే ఇంకోటి ఏమైనా ఉందా సార్?
నైట్ టైం అగ్రవేషన్ చాలా ఉంటాయి. నైట్ టైం అగ్రవేషన్ చాలా ఉంటాయి. ఇక్కడ మనకి వర్భాస్కంతో సంబంధించినవి ఏంటి? ఆ పగలు ఎక్కువగా జలుబు కానీ దగ్గులు కానీ ఈ యొక్క న్యూరాలజీ ఎక్కువ కావడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఓకే పగలపూట ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకేనా సార్? ఓకే సార్. నెక్స్ట్ ఓకే సరే. నెక్స్ట్ ఒక్కసారి రివ్యూ చేసేసి మీకు నెక్స్ట్ మెడిసిన్కి వెళ్తాను సార్. ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది ఇయర్ పెయిన్. ఓకే, ఇయర్ పెయిన్ లో చాలా మంచి మందు. డ్రై అయిపోయి డ్రైనెస్ ఆఫ్ ఒకసారి చెప్పుకుంటూ వెళ్తాం మళ్ళీ, ఎందుకంటే సార్ నోట్స్ డ్రై స్కేలీ మియాటస్ విత్ ఇయర్ వ్యాక్స్ అండ్ ఓటాల్జియా. డ్రై స్కేలీ మియాటస్ అంటే ఎంత డ్రై అయిపోతుంది, ఇయర్ అంతా డ్రై అయిపోయి దానివల్ల ఇయర్ వ్యాక్స్ అవన్నీ సివియర్ ఇయర్ పెయిన్ వస్తే వెర్బాస్కమ్ తాఫస్ మొదటి నుంచి చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు ముల్లినాయలు కూడా లోకల్గా వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కటారా కోల్డ్ విత్ పీరియాడికల్ ప్రోసోపోల్జియా అంటే జలుబు దగ్గులతో పాటు ఈ ముఖం మీద కూడా నరాలన్నీ కూడా లాగుతున్నట్టు ఉంటాయి అనమాట. అందులో కూడా ఫేషియల్ న్యూరాలజియా అంటారు దాన్ని. అంటే ఫేస్ అంతా కూడా ఒక ఫేస్ ఒక సైడ్ బాగా ఇబ్బందిగా ఉంటుంది. జలుబు దగ్గులతో పాటు ఫేస్ అంతా లాగినట్టుంది, సైనస్ అంటున్నారండి అంటే అప్పుడు మీరు వర్బాస్కమ్ చాలా బాగా పనిచేస్తుందండి సైనసైటిస్ లో. నెక్స్ట్ సమ్మర్ డయేరియా, ఎండాకాలంలో వచ్చే విరేచనాల్లో ఇది చక్కగా పనిచేస్తుంది. ఇట్ క్విటెన్స్ ది బ్రాంకియల్ అండ్ యూరినరీ ఇరిటేషన్స్. బ్రాంకియల్ అంటే జలుబు దగ్గులు తెమడ ఇవన్నిటిలో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో కూడా చాలా చక్కగా బెడ్ వెట్టింగ్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే బెడ్ వెట్టింగ్, యూరిన్ వచ్చినట్టు రాపోవడం ఇవన్నిట్లో కూడా పనిచేస్తుంది. పెయిన్స్ ఎక్సైటెడ్ బై లీస్ట్ మూమెంట్, కొంచెం కదిలినా కూడా ఎక్కువ అవుతుంది. సేమ్ డేలో ఎక్కువ అవుతుంది. అగ్రవేషన్స్ గుర్తుపెట్టుకోండి, సేమ్ డే ఇవాళ ఏ టైంలో వచ్చిందో రేపు అదే టైంలో రావడం కానీ, పీరియాడికల్గా రావడం కానీ, సేమ్ అవర్లో రావడం కానీ, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వెదర్ చేంజ్ కానీ అయినప్పుడు కానీ ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. గొంతు బొంగురు పోయి దగ్గు తెవడ గొంతు బొంగురుగా ఉందనుకోండి, దగ్గు పడుకుంటే ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా 9 to 4 అన్నా కూడా దగ్గు మాత్రం పడుకుంటే వీరికి ఎక్కువ అవుతుంది. అందులో కూడా మీకు బర్భాస్కం చాలా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫేషియల్ న్యూరాలజియా లెఫ్ట్ సైడ్ ఎస్పెషల్లీ సెన్సేషన్ యాజ్ ఈ పార్ట్స్ వర్ క్రష్డ్ విత్ ట్యాంక్స్. ఇట్లా బలమైన పట్కారతో బట్టి ఒత్తేసినట్టు ఉంటుంది అనమాట వీళ్ళ బాధలన్నీ కూడా. ఇది మనకు ఈ ఇన్ఫర్మేషన్ మనకు మదర్ వాడుకోవడానికి చాలా అనుకుంటాను. పీరియాడికల్ గా వస్తుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇయర్ పెయిన్ కానీ ఫేస్ పెయిన్ కానీ. అందుకని గుర్తుపెట్టుకోండి, మీకు ఇందులో ఫేషియల్ న్యూరాలజీ అన్నాడు, ఇయర్ పెయిన్ అన్నాడు. ఈ రెండు పర్యాయంగా వస్తుంటాయి. పర్యాయంగా సేమ్ అవర్లో వస్తున్నాయి అనుకోండి, వర్భాస్కం 100% గా బాగా పనిచేస్తుంది మొదటి నుంచి. పర్యాయంగా సేమ్ అవర్లో వస్తున్నాయంటే ఇలాంటివి మాత్రం వదిలేయకండి. ఓకేనా? నెక్స్ట్ విల్ టేక్ ది అనదర్. ఒక సమ్మర్ అయిపోయింది ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ అంటున్నారు సార్, చెప్తారు కొంచెం. ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ పేరు చెప్పాలా సార్? మనకు 12 క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి అనమాట. మనకు 12 క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి సార్ మన ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ అంటే ట్రైజెమినల్ నర్వ్ అన్నమాట. ట్రైజెమినల్ నర్వ్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే అది ఇట్లా పనిచేస్తుంది, ఇట్లా ఉంటుంది దాని సప్లై. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ వల్ల ఇట్లా 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 కొట్టుకోవడం అవన్నీ ఉంటాయి. ఇట్లా కొందరికి ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి, ఇట్లా 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 కొట్టుకుంటా. ఇన్వాలంటరీ మూమెంట్స్ ఆఫ్ ది ఐలెట్స్, ఇన్వాలంటరీ మూమెంట్స్ ఆఫ్ ది ఇవి జా ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంది. దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. గుర్తుపెట్టుకోండి, మంచి క్వశ్చన్ అడిగారు సార్. ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. ట్రైజెమినల్ న్యూరాలజీలో కూడా ఇది ఎక్సలెంట్ స్పెసిఫిక్ గా మొదటి నుంచి మనం వాడుకోవచ్చు. అందుకని ట్రైజెమినల్ న్యూరాలజీ యాక్చువల్ అలోపతిలో తగ్గదు.
హోమియోపతిలో మాత్రం నేను ఒక ఆమెకి ట్రైజెమినల్ న్యూరాలజీ తగ్గదండి అని వస్తే కార్బోనియం సల్ఫ్ అప్పుడు ఆమె ఒక కాన్స్టిట్యూషనల్ జ్యూస్ వేసాను, డిసీజ్ చూసి ఇవ్వలేదు. కార్బోనియం సల్ఫ్ ఇస్తే చాలా 70% పైన తగ్గిందండి. దాంతోపాటు అవసరం ఉండే మదర్ టించర్ ఇది వర్బాస్కమ్ టాప్సస్. ఓకేనండి. ఓకే సార్. ట్రైజెమినల్ న్యూరాలజియా, ఫేషియల్ న్యూరాలజియా ఇవన్నీటువంటిది చాలా మంచి మందు. విల్ టేక్ అనదర్ మదర్ టించర్, ఇంపార్టెంట్ మదర్ టించర్. సమ్మర్లో మనకు అవసరం ఉండేది అమైలినం నైట్రోజం. వాడారండి ఎవరైనా? వాడలేదు కానీ ఇది మత్తు మందు వదిలించుకోవటానికి ఇస్తారు సార్. ఓకే అండి. సార్ ఆపరేషన్స్ అప్పుడు మత్తు ఎపిలెప్సీలో ఇస్తారు. వాడాలి. దీని వాసన చూస్తే తగ్గుద్దండి. మనిషి అన్కాన్షియస్ అయి సడన్ గా పడిపోయినప్పుడు ముక్కు దగ్గర పెట్టి చూపిస్తారని తెలుసు అండి. ఎగ్జాక్ట్లీ, గుడ్. మీరు వాడారు అయితే పక్కా. కరెక్ట్. అదే అనమాట ఆ మదర్ టీచర్ని, అది అమైలినం నైట్రోజం. అమైలినం నైట్రోజం, అమైల్ నైట్రేట్. సార్ మ్యూట్ చేయండి సార్, ఎవరైనా పోస్ట్ ఎవరంటే వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే. అమైల్ నేమ్ నైట్రోజం, ఇది కామన్ నేమ్. అమైల్ నైట్రేట్ నుంచి బాగా తయారవుతుందండి ఇది. ఓకే సరే. ఇది చూపించడం రావట్లేదు, ఎందుకంటే ఇది అమైల్ నైట్రోజం కదా. ఓకే. అమైల్ నైట్రోజం ఫార్ములా C5H11ONO. ఓకే. అమైల్ నైట్రోజం అనేది C5H11ONO, అమైల్ నైట్రేట్. ఓకే. ఇట్ కెన్ బి ఎంప్లాయిడ్ ఇన్ హార్ట్ డిసీజ్ అండ్ అంజైనా. హార్ట్ అటాక్ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది కదా. మిగతా నేను చెప్తాను తర్వాత, జస్ట్ ఊరికే. పర్ఫ్యూమ్స్, ఇది ఒక ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఓకే. ఇంతవరకు అయితే మీరు మైండ్లో పెట్టుకోండి, మిగతా అంతా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఓకే సరే. అమైల్ నైట్రోజం అమైల్ నైట్రోజం ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది థ్రాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్. ఇంతకుముందేమో అందులో వర్బాస్కంలో పీరియాడికల్ సేమ్ అవ్వరావని ఉంటాయి, ఇందులో అట్లా కాదు. అమైల్ నైట్రోజం అనేది థ్రాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్. ధడ్ 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 అనుకుంటే గ్లోనైన్ లో ఎట్లా ఉంటాయో థ్రాబింగ్, ఇందులో కూడా అటువంటి సివియర్ గా పల్సేషన్స్ అండ్ థ్రాబింగ్ హెడేక్స్ లో కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. హాట్ ఫ్లాషెస్ ఆఫ్ క్లైమాట్రిక్ పీరియడ్, హాట్ ఫ్లాషెస్ ఆఫ్ ది క్లైమాటిక్, స్త్రీలలో ముట్టు ఎండిపోయే టైంలలో వేడి ఆవిర్లు ఉన్నప్పుడు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఫేషియల్ ఫ్లషింగ్ విత్ పల్సేషన్స్ ఆల్ ఓవర్ ద బాడీ,
ఫేషియల్ ఫ్లషింగ్, ముఖం కూడా మొత్తం ఉబ్బరంగా ఉంటుంది. విత్ పల్సేషన్స్ ఆల్ ఓవర్ ద బాడీ. ఇట్లా మొత్తం కూడా ఫేస్ కానీ బాడీ మొత్తం కూడా పల్సేషన్స్ లాగా ఉంటుంది. ఒక ధనారింపు లాగా ఉంటుంది. రావడం పోవడం రావడం పోవడం రావడం పోవడం అట్లా ఉంటుంది. థ్రాబింగ్ అండ్ పల్సేషన్స్ ఇంపార్టెంట్. అంటే ఈ అమైల్ నైట్రోజన్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే, కీవర్డ్స్ ఏంటి అంటే థ్రాబింగ్ అండ్ పల్సేషన్స్. ఫస్ట్ పాయింట్ ఇది రాయండి సార్, థ్రాబింగ్ అండ్ పల్సేషన్స్. థ్రాబింగ్ అండ్ పల్సేషన్స్ ఉన్నాయనుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్లషింగ్ ఆఫ్ హాట్ ఫ్లషెస్, వేడి ఆవిర్లు వస్తుంటే కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ముట్లెండిపోయే టైంలో కానీ, లేకపోతే ఎండాకాలంలో వేడి ఆవిర్లు వస్తుంటాయి, అప్పుడు కూడా ఈ అమైల్ నైట్రోజన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ వాసో డైలేటర్, ఆల్సో ఇన్స్టేనియస్ సెల్ఫ్ ఫర్ అన్కాన్షియస్. ఇంతకుముందు చెప్పారు కదా సారు, ఎవరైనా స్పృహ తప్పిపోయినప్పుడు ఈ యొక్క అమైల్ నైట్రోజన్ వాళ్ళ ముక్కు దగ్గర పెడితే టక్కున మెలకు వస్తుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. వాళ్ళు ఎంబడే లేచి కూర్చుంటారు. అమైల్ నైట్రోజన్ గుర్తుపెట్టుకోండి, అది మొదటి నుంచే తెచ్చిపెట్టుకోండి. పాల్పేషన్స్ అండ్ థ్రాబింగ్ విత్ సర్జింగ్ ఆఫ్ బ్లడ్ టు ద హెడ్ అండ్ ఫేస్. ఒళ్ళంతా కూడా ధనారింపుగా ఉంటుంది, దడదడ కొట్టినట్టు ఉంటుంది. ఆ పాల్పేషన్ దాంతోపాటు థ్రాబింగ్ దడద కొట్టినట్టు ఉంటుంది. విత్ సర్జింగ్ ఆఫ్ బ్లడ్ టు ద హెడ్ అండ్ ఫేస్. శరీరం మొత్తం కూడా బ్లడ్ ఎట్లయితే పాకినట్టు ఉంటుందో అట్లా ఉంటుంది. హెడ్ అండ్ ఫేస్, ముఖానికి తలకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. అంజైనా పెక్టోరిస్, గుండె నొప్పులలో కూడా ఈ అమైల్ నైట్రోజన్ మొదటి నుంచి చక్కగా పనిచేస్తుంది. గుండె నొప్పులలో గుండె నొప్పి వచ్చిందనుకోండి, అమైల్ నైట్రోజన్ స్మెల్ చూపించారనుకోండి, అప్పటికి రిలీఫ్ వస్తుంది. సీవియర్ పెయిన్, ఏ పెయిన్ లో ఉన్నా సరే, భయంకరంగా ఉంది, వైలెంట్ గా ఉంది పెయిన్ అంటే కూడా అమైల్ నైట్రోజన్ స్మెల్ చూపిస్తే కూడా అంత సివియారిటీగా పెయిన్ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ వాసో డైలేటర్ ఇన్ కంజెస్టివ్ హెడేక్స్, అంజైనా పెక్టోరిస్ అండ్ హార్ట్ ఫ్లషెస్. ఒకటేమో థ్రాబింగ్ అండ్ పల్సేషన్స్ ఒకటి. రెండోది help for the vasodilator who are unconscious. It will help as the vasodilator and it will give again consciousness. గుర్తుపెట్టుకోండి. హార్ట్ ఫ్లషెస్ ఆఫ్ క్లైమాట్రిక్ పీరియడ్ లో హార్ట్ ఫ్లషెస్ ఉంటాయి, వేడి ఆవిర్లు ఉంటాయి. పాల్పేషన్, థ్రాబింగ్ విత్ సర్జింగ్ ఆఫ్ బ్లడ్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పాల్పేషన్స్ అండ్ సర్జింగ్. ఇది మనకు అమైల్ నైట్రోజన్ యొక్క ముఖ్యమైన పాయింట్స్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. Sudden senselessness and unconscious in epileptic convulsions. Let the patient smell amyl nitrate measure tincture. It will bring back to the sense. ఫిట్స్ వచ్చి సడన్గా పడిపోయినప్పుడు కానీ, లేకపోతే ఫెయింట్ వచ్చి పడిపోయినప్పుడు, అంటే అన్కాన్షియస్ వచ్చి పడిపోయినప్పుడు కానీ, అప్పుడు ఈ స్మెల్ చూపించారు అనుకోండి, వెంటనే లేచి కూర్చుంటారు. అర్థమైందా? సిమిలర్లీ, లెట్ ద పేషెంట్ ఇన్హేల్ అమైల్ నైట్రేట్ మదర్ టించర్ ఇన్ అన్బేరబుల్ ఫేటల్ పెయిన్స్ అండ్ ఇట్ విల్ పాసిఫై దెమ్. విపరీతమైన నొప్పులు భరించలేండి బాబు, కెమిల లాగా, ఆర్నికా లాగా సీవియర్ పెయిన్స్ ఉన్నాయండి, నా వల్ల కావట్లేదు అంటే ఈ అమైల్ నైట్రోజన్ స్మెల్ చూపించేవరకు ఆ పెయిన్స్ కొంచెం తగ్గుతాయి, రిలీఫ్ వస్తాయి. ఈ రెండు మీరు క్లినికల్ గా మీరు వాడుకోవచ్చండి. అంటే స్టార్టింగ్ లో కూడా మీరు వీటిని వాడొచ్చు. ఎట్లా సీవియర్ పెయిన్ ఉన్నాయి, భరించలేని పెయిన్స్ ఉన్నాయండి, నేను తట్టుకోలేనిపోతున్నాను ఈ పెయిన్స్ వల్ల అన్నప్పుడు, ఫేటల్ పెయిన్స్ అంటే దీనివల్ల చచ్చిపోతాను ఈ నొప్పుల వల్ల అన్నాను అనుకోండి, అప్పుడు అమైల్ నైట్రోజన్ చక్కగా పనిచేస్తుంది. మనం కెమమిల్లా వాడతాం కదా సార్, అట్లా అన్నప్పుడు కెమిలా మొదటి నుంచి వాళ్ళేం కదా సార్, అందుకని దానికి సపోర్ట్ గా అమైల్ నైట్రోజన్ మొదటి నుంచి చాలా చక్కగా పనిచేస్తుంది. వెరీ ఇంటెన్స్ పెయిన్ విచ్ విల్ ఫేటల్, అంటే చనిపోతానంత పెయిన్ ఉన్నప్పుడు ఇది లెట్ ఇన్హేల్
amyl nitrogen mother tincture in unbearable fatal pains and it will pacify them. అది వాటిని రిలీఫ్ ఇస్తుంది అమైల్ నైట్రిక్. నెక్స్ట్ రెండోటి ఏంటి, సార్ ఇది ఇంటర్నల్ గా ఇవ్వచ్చా సార్ మనం ఇది? ఇంటర్నల్ కూడా ఇవ్వచ్చండి, ఓకే, ఇంటర్నల్ గా ఇవ్వచ్చు, కానీ అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు ఇంటర్నల్ గా ఇవ్వలేం కనుక ఇది స్మెల్ చూపిస్తాం అట్లా. ఓకే, థ్యాంక్స్. సడన్ సెన్స్లెస్నెస్ అండ్ అన్కాన్షియస్ ఇన్ ఎపిలెప్టిక్ కండిషన్స్. ఫిట్స్ వచ్చి పడిపోయాడంటుకోండి, అప్పుడు అమైల్ నైట్రోజన్ మధ్య నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టాలా, ఇది స్మెల్ చూపిస్తే వెంటనే కాన్షియస్కి వస్తారు. ఓకే, ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ హిమ్ టు సెన్సెస్. ఓకే, ఇది ఈ సులువుగా ఆవిరైపోద్ది కదా సార్, ఈ మదర్ టించర్ సులువుగా ఆవిరైపోద్ది సార్. ఇది అంటే ఓపెన్ చేయంగానే మొత్తం ఆవిరైపోతుంది అది. ఓకే, మీరు కెమిస్ట్రీ టీచర్ కనుక బాగా గుర్తుపెట్టారు. లేదు సార్, అది ఆ మందు అడిగినా గానీ ఇవ్వడానికి వాళ్ళు కొంచెం తక్కువ ఇస్తారు షాప్. ఎవాపరేట్ అయిపోతుంది. అందుకని మనం మదర్ టించర్ ఫామ్ లో వాడతాం కదా సార్ దీన్ని. మదర్ టించర్ అంటే కొంచెం ప్రాసెస్ జరిగి ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం నేను అలా చేస్తున్నా, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ చెప్తాను సార్, చెప్పండి. ఎవాపరేట్స్ అన్నారు, ఈజీలీ ఎవాపరేట్స్ అన్నారు, హౌ టు స్టోర్ ఇట్? మదర్ టించర్ అయితే పర్లేదు సార్, కొంచెం దానికి ఎండ ఎక్కువ తగలకుండా దాన్ని ఏం చేస్తారంటే కొంచెం పేపర్ కానీ ఒక అట్ట డబ్బాలు కానీ చుట్టి పెట్టండి. ఏం సార్, అమైల్ నైట్రోజన్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ చెప్పారండి డాక్టర్ గారు. సార్ చెప్పండి, మీ క్లినికల్ ఎక్స్పీరియన్స్ చెప్పరా ఒకవా? సార్ నేను చెప్పాలంటే ఈ మదర్ టించర్ వాడింది తక్కువ సార్, అసలు వాడలేదని చెప్పొచ్చు. అందుకని నేనేం చెప్పలేను. ఎవరైనా ఉంటే ఇంతకుముందు చెప్పారు కదా ఒకరు, ఎవరైనా ఉన్నప్పుడు ఈ మదర్ టించర్ స్మెల్ చూపిస్తే వస్తుందని. ఫిట్స్ వచ్చిన కేసులో వాడాం సార్. సార్ చెప్పండి సార్. ఆ స్మెల్ ఫిట్స్ వచ్చిన కేసుల్లో క్లాత్ మీద వేసి స్మెల్ చూపించామండి. ఓకే, 2-3 minutes కల్లా మళ్ళీ మామూలుగా యథా ప్రకారం వచ్చేసేవాడండి. నేను చాలా కేసులు వేసాను. ఓకే సార్, థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇంకెవరు ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమైల్ నైట్రేట్ లో. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మొత్తం మందు ఇచ్చినప్పుడు ఎంతసేపటికి మెడుకు రాకుండా ఎక్కువ అది దాని ప్రభావం ఉంటే దీని వాసన చూపిస్తారు సార్, అది దాన్ని నుంచి వదిలించుకోవటానికి. ఓకే, అయితే దాన్ని యాంటీడోట్ చేయడానికి మొత్తం యాంటీడోట్ చేయడానికి వాడతారు ఇది, అదేనా మీరు అన్నది? అవును సార్, అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పండి. డాక్టర్ రాట్మేరు మాత్రం, హలో సార్ చెప్పండి. హలో డాక్టర్ గారు, సార్ చెప్పండి. డాక్టర్ రాట్మేర్ అని ఒక డాక్టర్ గారు లంగ్స్ ఫెయిల్ అయినప్పుడు వాడతానని రాశారండి. అది ఎంతవరకు అనేది మనకు తెలీదు. ఓకే, లంగ్స్ ఫెయిల్యూర్ లోనా? ఓకే, సరే సార్.
సరే ఎక్కడైనా ఒకటే, వెన్ దెర్ ఈస్ థ్రాబింగ్ అండ్ పల్సేషన్స్. ఒకటి దీని ఇండికేషన్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను. థ్రాబింగ్ అండ్ పల్సేషన్స్ ఉన్నప్పుడు అంటే ధనారింపు, దడదడ కొట్టుకుంటోంది అన్నప్పుడు ఇది మీరు బాగా ఆలోచించాల్సింది. థ్రాబింగ్ ఇన్ ద హెడ్ అండ్ హార్ట్ ఫ్లషెస్ ఇన్ ది క్లైమేటిక్ పీరియడ్, ముట్లో ఉండే టైంలలో ఒకటి. ఫేషియల్ పల్సేషన్స్ అండ్ ఫ్లషింగ్ ఆల్ అవుట్ ద బాడీ. ఫేషియల్ పల్సేషన్స్ అన్ని ముఖం మీద కూడా ఇట్లా ధనారింపు ఉంటుంది. నెక్స్ట్ పాల్పేషన్ థ్రాబింగ్ విత్ సర్చింగ్ ఆఫ్ ది బ్లడ్ టు ద హెడ్ అండ్ ఫేస్. తలకు మొత్తం కూడా బ్లడ్ ఎక్కువ ప్రవహిస్తున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ పాల్పేషన్ ఆఫ్ ది హార్ట్, సిమిలర్ కండిషన్స్ ర్యాపిడ్లీ క్యూర్డ్ బై దిస్. అర్థమైందా? గుండె దడ ఉంటుంది చూసావా, అలాంటి వాళ్ళకు కూడా దీని స్మెల్ చూపిస్తే వెంటనే క్యూర్ అవుతుంది అంటుండ్రో. యాక్చువల్గా నేను తక్కువ ఎందుకు వాడతానంటే మొదటి నుంచి నేను తక్కువ వాడతాను సార్. యాక్చువల్గా నేను ఎక్కువగా అంటే జనరల్గా చాలా చాలా రోజులు ఏంది మొదటి నుంచి ఆపడం కూడా, ఏదో చాలా ఎక్సెప్షన్ కేసెస్తోనే వాడతా. కాకపోతే కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొన్ని ఎక్యూట్ కండిషన్స్ లో మనం మొదటి నుంచి చాలా చక్కగా వాడుకోవచ్చు. దాని వినియోగం దానికి ఉంది, అందుకని ఇది చెప్పుకుంటున్నాం. వాళ్ళకి చెప్పడంతో పాటు మేము కూడా నేర్చుకుంటున్నాం. అదనమాట. పాల్పేషన్ ఆఫ్ ది హార్ట్, గుండె దడదడ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ హిక్కాఫ్స్, ఆ గుండె దేపులు వస్తూ ఉంటుంది చూసావా, అలాంటి వాటిలో కూడా ఈ స్మెల్ చూపించండి. అలాంటి కేసెస్ లో మామూలుగా ఏం చేస్తాం, నక్షంగుటం కానీ MP12X కానీ MP6X కానీ వాడుతూ ఉంటాం. అమ్మాయిల నైట్రోజన్ మొదటి నుంచి కూడా స్మెల్ చూపించారనుకోండి, లేదా నోట్లో వేశారనుకోండి, వెక్కిళ్ళు తగ్గుతాయి. నెక్స్ట్ యాంగ్జైటీ, మస్ట్ హ్యావ్ ఫ్రెష్ ఎయిర్. యాంగ్జైటీ, టెన్షన్, బుగులు, దానివల్ల ఊపిరి ఆడకపోవడం. ఆ ఊపిరి ఆడకపోవడం, యాంగ్జైటీ వల్ల ఊపిరి ఆడకపోవడం వల్ల దాన్ని ఏమంటారు, నారో ప్లేసెస్, ఫియర్ ఆఫ్ నారో ప్లేసెస్, నాట్రక్ గార్బు ఉంటాయి చూసావా, అలాంటి వాటిలో కూడా ఇది అప్పుడు వచ్చే శ్వాస ఇబ్బంది వాటిలో కూడా అమైల్ నైట్రోజన్ వాడుకోవచ్చు. ఓకేనండి. కంజెషన్ ఆఫ్ ది హెడ్ అంతా కూడా ధనారింపుగా ఉంటుంది. పెయిన్ అండ్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ది చెస్ట్, అది సార్. నెక్స్ట్ అమైల్ నైట్రోజన్ క్లినికల్ గా కంజెస్టివ్ హెడేక్స్, ఎండాకాలంలో విపరీతమైన హెడేక్స్ వస్తాయి చూసావా, తలంతా బరువుగా ఉండి, అలాంటి హెడేక్స్ లో కూడా ఇది చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. కంజెషన్ ఆఫ్ ది చెస్ట్, గుండె నొప్పుల్లో కూడా ఇది అమైల్ నైట్రోజన్ స్మెల్ చూపించారనుకోండి, హార్ట్ అటాక్స్ కూడా ఎంబడే తగ్గిస్తుంది. హార్ట్ ఫ్లెషెస్, మొత్తం ఒళ్ళంతా వేడిగా ఉందనుకోండి, అప్పుడు కూడా అమైల్ నైట్రోజన్ పనిచేస్తుంది. సో ఇవాళ మనకు చెప్పుకున్న మదర్ ఇంజర్స్ లో కూడా సమ్మర్ సంబంధించిన మదర్ ఇంజర్స్ కూడా ఉన్నాయి, రెండు కూడా సమ్మర్ మదర్ ఇంజర్స్. ఒకటేమో సమ్మర్ డయేరియాకి బర్బాస్కమ్ థాప్సస్, రెండోది అమైల్ నైట్రోజన్, ఇది కూడా సమ్మర్ లో బాగా పనిచేస్తుంది. ఒక్క నిమిషం సార్, నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు మనం సార్ కొద్దిగా స్పెల్లింగ్ చెప్పండి సార్ వెర్బాస్కు.
సార్ స్కూల్కి పిల్లలు వస్తారు కదా దానివల్ల. అమైల్ అమైలినం నైట్రోజం AMYLENUM అమైలినం AMYLENUM అమైలినం నైట్రోజం NITROSUM నైట్రోజం మదర్ టించర్. ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ వెర్బాస్కం తర్వాత సార్ చెప్పండి సార్, వెర్బాస్కం తర్వాత ఏదో ఎస్ ని చెప్పారు. వెర్బాస్కం టాప్సస్ మదర్ టించర్. నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, 5 నిమిషాలు ఉంది. సార్ వన్ రిక్వెస్ట్ అండి. సార్ చెప్పండి. మీరు ఏ డ్రగ్ చెప్పినా, ఏ మదర్ టించర్ చెప్పినా, అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ ఏముంటాయో కొంచెం చెప్తుండండి, ఎందుకంటే బిగినర్స్ బాగుంటుంది. సార్ ఒక నిమిషం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, కొంచెం గట్టిగా చెప్పండి. అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ ఆఫ్ ఎనీ డ్రగ్ ఆర్ మదర్ టించర్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే అడ్వర్స్ అంటే కొన్ని ఇతర ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంటాయి. నెగటివ్ సార్. అడ్వర్స్ అంటే వ్యతిరేకమైనవి, నెగటివ్ అవును అదే ఉండవు సార్. మరి మదర్ టించర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఉండవండి? ఏమి ఉండవండి. ఓకే. అంటే మిగిలిన డ్రగ్స్ కూడా మీరు చెప్పేటప్పుడు కొంచెం ప్లీజ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్. సార్ హోమియోపతిలో ప్రాపర్ గా హనుమాన్ గారు చెప్పిన విధానంలో ఉంటే ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్. కానీ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ యాజ్ ఏ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కరెక్టే, కానీ ఇప్పుడు థియరీ ఆఫ్ సప్రెషన్స్ అంటూ ఒకటి వస్తున్నది కదా సార్. అది మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కావాలి, మనం వాడే విధానం. ఇప్పుడు కత్తి ఉంది, కత్తి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం ఏం చెప్తాం, నా ఇష్టం కోసుకుంటా అంటే ఇబ్బంది, కూరగాయలు చక్కగా కోసుకుంటా అంటే కూరగాయలు మంచి వంట చేసుకోవచ్చు. అలాగా సార్. ఇప్పుడు థియరీ ఆఫ్ సప్రెషన్స్ అంటూ లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ ఉంటున్నది, ఈ ఒక మందు ఒక దానికి వేస్తే ఇంకో ప్రాబ్లం డెవలప్ అవుతున్నది అంటున్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పండి అని నా రిక్వెస్ట్. అయితే మెడిసిన్ లో ఉండదు అంటున్నాను నేను, అది ఏమేది మీకు అర్థమైంది. In such case, whenever you are explaining any drug or mother tincture, kindly take into account that aspect also. That's all. ఓకే సరే సార్. ఓకే. అయితే whenever we are seeing a disease and treating a disease, then only you will get the effects or side effects. When you treat as a soul, as a person, it will improve the vital force of the body and it will cure the disease. It is the right path. If we deviate from the path, then it will give side effects. అదే సార్, ఇప్పుడు హోమియోలో నో సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, మళ్ళీనేమో లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ది అదర్ ఆర్గాన్స్ అని కూడా వింటున్నాము. అట్లేం లేదు సార్, అదే చెప్తున్నాను మళ్ళీ అందుకని ఆ ఐడియా ఉందని మళ్ళీ చెప్తున్నాను నేను పాయింట్. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్ నేను అనిల్ బాబు సార్. సార్ చెప్పండి. సార్ ఈ సమ్మర్ లో ఈ మోషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి సార్. వచ్చినప్పుడు ఇండికేటెడ్ మెడిసిన్ వేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది సార్. 1-2 డోసులకి 1 day లోనే తగ్గుతున్నాయి. మళ్ళీ అదే పర్సన్ కి 3 days ఆగి 4 days ఆగి మోషన్స్ వస్తున్నాయి సార్. అప్పుడు ఎట్లా తీసుకోవాలి సార్? అంటే అక్కడ సిమ్టమ్స్ ఇప్పుడు మీరు అదే మెడిసిన్ హయ్యర్ పొటెన్సీ వేసి అనుకోండి తగ్గిపోద్ది ఒకటి. రెండోది మీరు ఇచ్చిన రెమెడీ పనిచేసింది అనుకోండి, ఆల్రెడీ పనిచేసింది కనుక హయ్యర్ పొటెన్సీ చేస్తే పనిచేస్తుంది. ఇప్పుడు అలో 6 వేసాం, 5-6 డోసులు వేసాం, తగ్గింది. అయిన తర్వాత 2-3 days తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి, అలో 6 పనిచేయదు అనుకోండి, అలో 30 వేయండి. ఒకటి. రెండోది వాళ్ళు డైట్ లో ఏమైనా మార్చారో చూసుకోండి. మళ్ళీ వచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఇచ్చారు సార్ మోషన్స్ తగ్గేశారు, ఒక అబ్బాయి ఉండేవాడు, వాడికి కడుపు నొప్పి సివియర్ గా ఉన్నది. ఎంత సివియర్ అంటే సివియర్ గా ఉన్నది. కడుపు నొప్పి మనం కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ వేసాం, ప్లంబం సల్ఫైడ్ ఇచ్చాం, తగ్గింది. తగ్గిన తర్వాత ఏమైనా మళ్ళీ నెక్స్ట్ పుడగే 5-6 hours ఏం తినేవరా అంటే నేను చిప్స్ తినాను సార్ అంటాడు. అరే అయిందా, ఎందుకురా మొన్న ఇప్పటిదాకా కడుపు నొప్పితో సఫర్ అయ్యావు గారా, అసలు భరించలేని కడుపు నొప్పి ఉంది అంటే అప్పుడు తగ్గిపోయిందన్న, తగ్గిపోయింది సార్ అంటాడు. ఇట్ ఈస్ సల్ఫర్ లాజిక్ అనమాట. వాడు తగ్గిపోయింది సార్ అందుకని ఎమ్మడే చిప్స్ తిన్నా అంటాడు. వాడు నేను కడుపు నొప్పి ఉన్నప్పుడు తినలేదు, తర్వాత తిన్నా అంటాడు. అలాంటి డైటరీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే చూసుకోండి.
ఈ పెద్ద అలాగూ ఆవిడ సార్, అడిగాను సార్ వాళ్ళని ఎక్స్క్యూజ్ అడిగాను మీ సార్, ఏమన్నా ఫుడ్ ఏమన్నా మార్పు ఉందా అంటే ఏం లేదయ్యా, మేము అన్ని పథ్యాలు ఉంటున్నాం, ఉల్లిపాయ కూడా తినట్లేదు, జాగ్రత్తగానే ఉంటున్నాం, కానీ 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి మోషన్స్ అట్లా 2 times అయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు, సార్ సార్ అట్లా లక్షణాలు నేను చెప్తాను. మారుతున్నాయి సార్. అట్లా ఉన్నప్పుడు కేస్ షీట్ క్లియర్ గా తీసుకొని క్రానిక్ డయేరియా వేరు, ఎక్యూట్ డయేరియా వేరు యాక్చువల్ గా. ఓకే సార్. క్రానిక్ డయేరియా అయితేనేమో మీరు కాన్స్టిట్యూషనల్ గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. వాడు ఎక్కడ ఎందుకు డయేరియా వచ్చింది అనే పాయింట్ చూసి ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఎక్యూట్ సార్. డయేరియాకి అయితేనేమో ఎక్యూట్ గా సిమ్టమ్స్ తీసుకొని వాడైనా పడని తిన్నాడు అని చూసుకొని వెయ్యాలి. మోషన్స్ అవుతా ఉంటే పప్పు కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, నాన్ వెజ్ కానీ, ఇలాంటివి ఇవి బేకరీ ఐటమ్స్ కానీ ఇవేవి కూడా తినొద్దని చెప్పాలి. ఈజీ అరిగేవి ఓన్లీ ఇడ్లీ, ఉప్మా అలాంటివి ఈజీ అరిగేవి, జావ కానీ, బార్లీ గంజి కానీ, సాబ్దానా అటువంటి మాత్రమే ఇవ్వని చెప్పాలి. ఓకే సార్. వాడికి లంకనం నేను అలాంటి పరమోషణం కాకుండా లగుణం పరమోషణం అని చెప్పాలి. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్ సార్. వెల్కమ్. నాకు ఇప్పుడు వచ్చిన వచ్చే డౌట్ ఏంటంటే ఒక మాట సార్. మామిడికాయలు పిల్లలకి కొందరు ఉప్పు వేసుకొని తింటూ ఉంటారు, వాటి వల్ల కూడా అవుతూ ఉంటాయి మోషన్. అవి కూడా చూసుకోవాలి. ఏంటి సార్? నేను ఇప్పుడు వచ్చే డయేరియాలో సార్ మధ్యలో అలా జరుగుతూ ఉంటే ఇంటర్ కరెంట్ రెమెడీగా తూజా ఒక డోస్ ఇచ్చాను సార్, కట్ అయిందండి ఇంకా అది. ఓకే అండి, తూజా 30. ఓకే ఓకే గుడ్. సార్ అయితే ఇంకో డౌట్ సార్ నాకు. ఒక డ్రగ్ ఇచ్చినా కూడా తగ్గకపోతే, ఒక కరెక్ట్ డ్రగ్ అండి పనిచేసిందండి, ఇప్పుడు అలో 6 వేసాం, తగ్గింది, బాగానే తగ్గింది, మళ్ళీ అలో 30 వేసాం, అలో 30 వేసిన తర్వాత కూడా తగ్గింది, కానీ అది మళ్ళీ తగ్గట్లేదు. అలో 30 వేసినా కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఫర్దర్ గా దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్. అలో 30 వేసినా కూడా మళ్ళీ ఇంకా అట్లా అవుతుందండి అంటే తూజా 30 ఒడోసేయండి. అది ఇక్కడ సార్ చెప్పింది. తూజా 30 కానీ, మెడోర్నం 30 కానీ, సల్ఫర్ 30 కానీ, సిమ్టమ్స్ మళ్ళీ ఒకసారి చదువుకొని ఇవ్వండి. వాళ్ళు ఏ ప్రయోజనంలోకి వస్తున్నారో చూసుకొని మనం ఇవ్వటమే సార్. అది నెక్స్ట్ ఇంకా. ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. సరే సార్. ఓకే సరే సార్ వాసుదేవ. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇంకొని చెప్పుకుందాం. దగ్గరకు వచ్చాం. యూరినరీ సిమ్టమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా చెప్పుకుందాం నెక్స్ట్. ఎందుకంటే ఇవి మనకు ఉపయోగపడే మదర్ టించర్స్. మీరు అక్యూట్ గా కూడా ఇప్పుడు పేషెంట్ ఆయన ఫోన్ చేశారనుకోండి, సమ్మర్ డయేరియా అనుకోండి, ఈ మదర్ టించర్స్ మీరు అల్స్టోనియస్ కోలరిస్ కానీ, వర్బాస్కమ్ టాప్సస్ కానీ వాడుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. నాకు రెమెడీ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. వాయిస్ కరెక్ట్ లేదు సార్ మీది సార్. పోడోఫిలం డయేరియా, ఎలాయిస్ డయేరియా మెయిన్ డిఫరెన్స్. పోడోఫైలం డయేరియా, ఎలాయిస్ డయేరియాకి మెయిన్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. పోడోఫిలం ఇవ్వాలంటే స్మెల్ ఉండాలండి కంపల్సరీగాను. రెండు కంపారిజన్ అడుగుతున్నారా? డిఫరెన్స్ అడుగుతున్నారు సార్. రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నారు. చాలా ఉన్నాయి సార్. పోడోఫైలంలో 5 పీస్ ఉంటాయి. 5 పీస్ ప్రొఫ్యూజ్ అంటే ఎక్కువ అవుతుంది. పుట్టిడ్ కంపు వాసన ఉంటది. ప్రొలాప్స్ అంటే జారిపోయినట్టు ఉంటది. పెయిన్లెస్నెస్, ఎక్కువ పెయిన్ ఉండకపోవచ్చు. ప్రోస్ట్రేషన్ విపరీతమైన నీరసం ఉండొచ్చు. ఇవి 5 పీస్ ఉంటాయి పోడోఫైలంలో. అలోస్ లో అర్జింగ్ గుడగుడ అనిపించి మోషన్ తక్కువ పరిటాల్సి వస్తుంది. గుడగుడ అనిపించి ఎంబడే మోషన్ పోవాల్సి వస్తుంది. ఎక్కువ మటుకు ఎర్లీ మార్నింగ్ వచ్చే డయేరియాలో అలోస్ బాగా పనిచేస్తుంది. అంత పోడోఫైలంలో ఉండేంత స్మెల్ అలోస్ లో ఉండదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ఇంకో డౌట్ ఏంటంటే సార్, ఇట్లా రిపిటేషన్ గా ఒక ప్రాబ్లం వస్తుంటే ట్యూబర్క్యులిన్ అనేది వేయొచ్చా సార్? వేయకూడదు సార్. మీరు కేఎస్టీ మొత్తం తీసుకొని కరెక్ట్ గా మంది ఇవ్వండి సార్. ఎందుకు పనిచేయదు? మీరు మనం ఒక కరెక్ట్ మెడిసిన్ సిమ్టమ్ చూసుకొని ఇస్తే ఎందుకు పనిచేయదు? అసలు పనిచేయదు క్వశ్చనే ఉండదు. పని చేస్తుంది సార్. వాళ్ళు 1 వీక్ బాగానే ఉంటున్నారు, 1 వీక్ తర్వాత వస్తుంది సార్. డ్రగ్ తీసుకోండి. ఒకవేళ యాంగ్జైటీ వల్ల వస్తుందా, లేకపోతే ఇంతకుముందు సారీ తూజా గానీ అలాంటివి ఏమైనా ఇంటర్నెట్ గా అవసరం వస్తుందా చూసుకోండి. కేస్టింగ్ అంతా చూసుకొని సెట్ చేయండి. ఓకే, అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.
జై శ్రీరామ్. జై వాసుదేవ. వాసు ధన్యవాదాలు. వాసుదేవ సార్. థ్యాంక్ యూ సార్, ఇంట్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు అందరికి కూడా.